అందుకని అక్కడ ఒక చిన్న మ్యూజియం కూడా ఉంటుంది, బాపుఘాట్ అని అందుకని అంటాం మనం దాన్ని. అయితే మూసి మురికి కూపం లెక్క మారింది, విషవాళ్ళు ఇచ్చేటటువంటి దాని లెక్క అయింది. అడ్డగోలుగా డ్రైనేజ్ మాత్రమే కాదు, ఇంకోరో కంపెనీ వాళ్ళు వచ్చి డంపులు చేసేటటువంటి పరిస్థితి వచ్చింది. దీనికి అడ్డుకట్ట వేయాలని చెప్పి ఒక నిర్ణయంతో మనం ముందుకు పోతా ఉన్నాం. అపార్ట్మెంట్ అడ్డం ఉందని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి నష్టపరిహారం ఇచ్చి మనం ముందుకు పోతుంటే, అసలు మూసి పునరుజ్జీవానికి అడ్డం పడేటటువంటి కుట్రలు ఈ రెండు పార్టీలు చేయడం ఎంతవరకు సమంజసం? బీజేపీ నేతలారా, మా యొక్క సూటి ప్రశ్న ఏంటంటే, మీకు సబర్మతి మంచిగా జరగాలి, యమున మంచిగా జరగాలి, గంగా మంచిగా జరగాలి అంటే మీ పాలిత ప్రాంతాలు అయినటువంటి అన్ని రాష్ట్రాలలోనేమో నదుల యొక్క ప్రక్షాళన జరగాలి. కానీ హైదరాబాద్లో ఈ తెలంగాణ జాతి ఏం ద్రోహం చేసిందని చెప్పేసి మీకు ఈరోజు మూసికి మాత్రం అడ్డం పడి 30 రూపాయలు ఇవ్వకపోగా జరుగుతున్నటువంటి కార్యాచరణకి కంకణం కట్టుకొని అడ్డం పడతా ఉన్నారు. మీ యొక్క దురుద్దేశము చెప్పడం అనేటటువంటి ఉద్దేశంతో మేము ఈ ప్రెస్ మీట్ పెట్టినాం. ప్రతిపక్షాలంటే ఆధారాలతోటి, అరే ఇగో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది, ఎందుకు గిన్ని కోట్లు అవుతున్నాయి, ఈ విగ్రహానికి ఎందుకు అవుతున్నాయి, లేకపోతే గిదానికి ఎందుకు అవుతున్నాయి ఒక లెక్క పద్ధతితోటి మాట్లాడేటటువంటి మనం చూసినాం. 10 ఏళ్ళు మేము ప్రతిపక్షంలో మేము అదే పని చేసినాం. పలానా జీవో వస్తే ఈ జీవో గిదాని మీదకి ఎంచి పోతుంది ఎట్లా అని. అధికారికంగా ఉంటున్నటువంటి యొక్క ఎవిడెన్సెస్ని పట్టుకొని నువ్వు మాట్లాడితే ప్రతిపక్షాలు అంటారు, తోసినట్టు గాలికే మాట్లాడితే గాలి అంటారు. నేను మళ్ళీ అది కూడా చెప్తా ఉన్నా. ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నటువంటి కేటీఆర్, మీరు ఇట్లా ఏదన్నా కాగితం పట్టుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది, విఘ్నుడు లెక్క కనిపిస్తుంది, మీరు చదువుకున్న వాళ్ళ లెక్క కనిపిస్తుంది. కానీ గాలికే మాట్లాడితే ఈ రోజు నుంచి మీ పేరు గాలిగాడి లెక్క కూడా మీరు పేరు ప్రఖ్యాతలు గాంచాలని చెప్పి కూడా మేము మళ్ళీ కోరుకుంటా ఉన్నాం. ఎందుకోసం అనంటే బట్టగాల్చి మీదేసేటటువంటి రాజకీయం మీరు బంద్ చేయాలి కాబట్టి. గాంధీ విగ్రహానికంట 5,000 కోట్ల రూపాయలు మేము పెడుతున్నామంట. ఎవరు చెప్పిండండి? ఎవరన్నారండి? ఏ కాగితంలో చెప్పిండండి? ఏ నిర్ణయం తీసుకుండండి? అధికారిక పత్రం ఒకటి చూపెట్టమనండి ప్రతిపక్షాలని. జస్ట్ గాలికి మాట్లాడేసేయడమే. 1,00,000 కోట్ల కుంభకోణం, 1,50,000 కోట్ల కుంభకోణం, 5 లక్షల కోట్ల కుంభకోణం, 6.5 లక్షల కోట్ల కుంభకోణం. ఏం అర్రాజు పాడుతురా, లేకపోతే గణేశుని కాడ లడ్డూకి ఏమైనా వేలపాట పాడుతురా? ఒకరి మీద ఒకటి పోటీ మీద పడి ఈ అవినీతి అనేటటువంటి సంఖ్యను పెంచుకుంటూ ఉత్తగానే గాలికి మాట్లాడడం తప్ప పక్కా ఆధారాలతోటి ఈరోజు అధికార పక్షం మీద రండి అసెంబ్లీలో ఛాలెంజ్ అంటే ఒప్పుకున్నాం. అసెంబ్లీకి వచ్చేటటువంటి ముఖం లేదు, కానీ జనాలకు వచ్చి మాత్రం అబద్ధాలు ఫేక్ ప్రచారాలు చేయడానికి మాత్రం సిద్ధపడతారు. నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహము ఈ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటిది కాదు. అది ఒక జాగాలో ఉంది, ఇది ఇంకో జాగాలో ఉంది. లంగరోజ్ బాపుఘాట్ దగ్గర ఈ విగ్రహం యొక్క ప్రతిపాదన. ఇప్పుడు ఈ మూసి పునరుజ్జీవం అనేటటువంటి ఫేజ్ 1లో జరుగుతున్నటువంటిది ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ దగ్గర నుంచి